ఇండియన్ ప్రజల ఆత్మల రక్షణకై శ్రమపడిన డేవిడ్ బ్రెయినార్డ్ గారు అంటారు, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి నా ఇంటిలో ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం అని అంటాడు. ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. బైబిల్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తాడు, వాక్యం వినడానికి సమయం కేటాయిస్తారు, పరిచర్య చేయడానికి కూడా సమయాన్ని ఇస్తారు. పాటలు పాడడానికైతే సమయం లేదు అన్నా మైకు లాక్కొని గొడవపడి మరీ పాడతారు. అదేంటో ప్రార్థన అంటే మాత్రం అలసిపోయాను బ్రదర్, నిద్ర వస్తుంది బ్రదర్, నాకు బాగోలేదు బ్రదర్, నాకు ప్రార్థన చేయటం రాదు బ్రదర్ అని సాకులు చెప్తా ఉంటారు. సగటు విశ్వాసి ఈ విషయంలోనే సులువుగా సాతాను చేతిలో చిక్కిపోతున్నాడు. ఒక వ్యక్తి సాతాను చేతిలో సులువుగా చిక్కేది ఎప్పుడయ్యా అంటే అతడు ప్రార్థన చేయకపోవటం ద్వారా. నీవు వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యము వింటున్నప్పుడు సాతానుడు అభ్యంతరం చెప్పడు, అభ్యంతరపరచడు. ఇంకా పాటలంటే రాత్రంతా చెవి కోసుకొని పాటలు పాడేలా చేసి పగలంతా పండబెడతాడు ప్రార్థన చేయకుండా. 24 గంటలు పరిచర్య చేయిస్తాడు, ఒళ్ళంతా అలసిపోయేలాగా పరిచర్య చేపిస్తాడు. ప్రార్థన అనేసరికి అలసట వచ్చేలా చేస్తాడు. క్రమము లేకుండా ఉపవాసాలు చేయిస్తాడు. మంచిదే చేయండి, ఉపవాసం మంచిదే కదా అని చేయిస్తాడు. దానికి ఒక క్రమం ఉండదు, ఏముండదు. ఇలా క్రమము లేకుండా ఉపవాసాలు చేయిస్తాడు, ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు, ఉన్న ఆరోగ్యాన్ని దొంగిలించేస్తాడు. 24 గంటల సువార్త పని చేయడానికి కొంచెం వెసులుబాటు కల్పించినట్లుగానే కల్పించి పట్టుమని 10 నిమిషాలు మోకరించకుండా చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన అంటే వాడికి పడదు. పరిచర్యల్లో నువ్వు ఏది చేసినా ఆటంకపరచడు, కానీ నువ్వు ప్రార్థన చేస్తానంటే మాత్రం వాడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ప్రార్థన అంటే వాడికి గిట్టదు. ప్రార్థన చేసేవాళ్ళంటే వాడికి అస్సలు గిట్టదు. నువ్వు మోకాళ్ళు వేస్తే వాడికి ఒళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే నువ్వు వేరే విషయాల మీద వ్యాపకాలు పెంచుకునేలా నీ దృష్టి మరలుస్తాడు. నీ దృష్టిని వేటి మీద పెడతాడు? పరిచర్య మీద పెట్టేలా చేస్తాడు, పాటలు పాడేలాగా చేస్తాడు, వాక్యం వినేలాగా చేస్తాడు. కానీ ప్రార్థన అంటే మాత్రం చెయ్యనియడం, ఆటంకాన్ని ఏర్పరుస్తాడు. అదే అంటే మనలో చాలామంది అనే మాట ఏంటో తెలుసా? ఏదైనా దేవుని పనే కదా, అంతా దేవుని పనే కదా బ్రదర్, చేస్తే తప్పేంటి? ఎస్, తప్పే కాదు. ఏదైతే ఏంటి, అంతా దేవుని పనే కదా అని భ్రమ కలిగిస్తాడు. దేవుని రాజ్యవ్యాప్తి కోసం నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా విలువైనదే, కాదని అనలేం. ఆత్మల రక్షణ కోసం నువ్వు చేసే ప్రతి పని కూడా చాలా విలువైనది, దాన్ని కాదనలేము. కానీ వీటన్నిటితో పాటు లేదా వీటితో పాటు మన దైనందిక జీవితంలో ప్రార్థనకు పెద్దపీట వేయాలి. గుర్తుంచుకోండి, నీవు దేవుని రాజ్యవ్యాప్తి కోసం ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత వాక్యము చదివినా, ఎంత వాక్యము విన్నా, గొంతు చించుకొని విపరీతముగా పాటలు పాడినా, ప్రార్థనకు నీవు సమయము కేటాయించకపోతే ఘోరముగా సాతాను చేతిలో ఓడిపోతావు. అతి సులువుగా పాపములో చిక్కిపోతావు, పడిపోతావు. దావీదు ఒకప్పుడు మంచి ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, దేవుని హృదయానుసారుడు. కానీ రాజ్యము స్థిరపడేసరికి నిర్లక్ష్యం వచ్చేసింది. దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు స్తుతులు చెప్పేవాడు, 10 మార్లు దేవుణ్ణి ఎదుర్కొనే దావీదు ప్రార్థన యందు నిర్లక్ష్యం వచ్చేసింది. దావీదుకి రాజ్యము స్థిరపడిపోయేసరికి నిర్లక్ష్యం వచ్చేసింది. ప్రార్థన చేయటం యందు నిర్లక్ష్యం చేశాడు. ఏ ప్రార్థన ద్వారా దేవునికి దావీదు దగ్గరయ్యాడో అదే ప్రార్థన చేయకపోవటం వలన దేవుని విరోధుల ముందు దోషిగా తలదించుకున్నాడు. ఆ దుస్సంఘటన జరగబోయే ముందు ఆ రోజంతా దావీదు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా నిద్రపోయాడు. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయములో ఈ విషయాలన్నీ గ్రంథస్థం చేయబడి ఉంటాయి. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయంలో దావీదు యుద్ధానికి పోకుండా ఇంట్లో ఉన్నాడు. మరి ఇంట్లో ఉన్నప్పుడు దావీదు ఒకప్పుడు ఏం చేసేవాడు? కాళ్ళు దొరికితే సితారా తీసుకొని వాయిస్తూ పాటలు పాడేవాడు, కీర్తనలు రాసేవాడు, ప్రార్థన చేసేవాడు, స్తుతులు చెప్పేవాడు, దేవుని సన్నిధిలో గడుపుతాడు. అయితే దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు.
ఇంట్లో ఉండి సైన్యం గెలుపు కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ రోజంతా నిద్రపోయాడు. దావీదు రాత్రి వేళ నిద్రపోతే సరే, కానీ పగలంతా నిద్రపోయాడు. నిద్రపోయి ఎప్పుడు లేచాడో తెలుసా? ప్రొద్దుపోయాక పడక మీద నుండి లేచాడట. ఎంత నిర్లక్ష్యమో చూసారా? ప్రొద్దుపోయాక పడక మీద నుండి లేచాడు. పోనీ లేచినోడు పట్టుమని మోకాళ్ళేసి ప్రార్థన చేశాడా అంటే ప్రార్థన చేయాల. ప్రార్థన చేయకుండా ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేయకుండా ఫ్రెష్ అప్ అయ్యి మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నాడు. సాతానుకి ఎప్పుడు అవకాశం దొరికిందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఖాళీగా ఉంటావో అప్పుడు నిన్ను పాపంలోకే దించుతాడు. నువ్వు ఎప్పుడైతే ఖాళీగా తిరుగుతూ ఉంటావో, ఎక్కువగా పాపంలో పడిపోయే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? రోడ్ల మీద రోమియోలాగా తిరుగుతూ ఉంటారు, లేదంటే మొబైల్లో చాటింగ్ చేస్తూ ఉంటారు, లేదా ఎక్కువగా మిద్దెల మీద తిరుగుతూ ఉంటారు. చూసారా? వారు తొందరగా పాపంలో పడిపోతారు. దావీదు చేస్తున్న పని ఏంటయ్యా అంటే, సాయంకాలము నైవేద్యము అర్పించవలసిన దావీదు సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఏం చేయాలి? సాయంకాలం నైవేద్యము అర్పించాలి దేవుని సన్నిధికి వచ్చి. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే మేడ మీద తిరుగుతున్నాడు, ఆవారాగా తిరుగుతున్నాడు, ఖాళీగా తిరుగుతున్నాడు. యుద్ధానికి పోలే, ప్రార్థన చేయటంలే, ఖాళీగా మిద్దె మీద తిరుగుతున్నాడు. చేయవలసిన పని చేయకపోతే సాతానుగాడు చేయకూడని పనులు నీతో చేయిస్తాడు. మిద్దె మీద తిరుగుతున్న దావీదు చూడకూడని దృశ్యాన్ని చూశాడు. ఆ స్త్రీని చూసి ఆమెను మోహించాడు. ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేశాడు. ఎక్కడ పాపం బయటపడుతుందో అని ఆ పాపం కప్పిపుచ్చుకోవడానికి ఆమెను భర్తను కూడా చంపేశాడు. వ్యభిచారి కాస్త నరహంతకుడుగా మారిపోయాడు. వ్యభిచారి అనే ముద్రతో పాటు ఒక స్త్రీ కోసం హత్య చేసిన నరహంతకుడుగా చరిత్రహీనుడయ్యాడు. పైగా ఆమెను చేర్చుకోవడం వలన ఇంట్లో సవతిపోరు, కుటుంబ కలహాలు వచ్చాయి. దావీదు చేసిన ఆ పాపమును బట్టి దేవుని ఉగ్రత దావీదు మీదకి వచ్చింది. ఫలితంగా దావీదు కుమారులు కూడా దారి తప్పారు, తిరుగుబాటు చేశారు. దావీదును రాజ్యం కోసం చంపడానికి తరిమారు. దావీదు మళ్ళీ అరణ్యం పాలయ్యాడు. ఒకప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెల కాచుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఎక్కడికి చేరాడు? మళ్ళీ అరణ్యానికి చేరాడు. ఒకప్పుడు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్న దావీదును తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే దావీదు పాపము చేసి మళ్ళీ అదే అరణ్యంలో తలదాచుకోవడానికి వెళ్ళాడు. చూసారా? ఒక్క నిర్లక్ష్యము దావీదు జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది? తన పూర్వస్థితికి తీసుకెళ్ళిపోయింది. ఏం చేయలేదట దావీదు? ఆ ఒక్క రోజట నిర్లక్ష్యముగా ప్రార్థన చేయకుండా నిద్రపోయాడు. నిర్లక్ష్యముగా మన జీవితంలో ఎప్పుడైతే వ్యవహరిస్తామో, నిద్రపోతామో, ప్రార్థన అంటే తూలిపోతా ఉంటామో, అప్పుడే మన జీవితంలోకి పాపం రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు వాక్యం ఎంతసేపైనా చదువు, పాటలు ఎంతసేపైనా పాడు, ఒళ్ళు అలసిపోయేలాగా ఎంత పరిచర్య అన్నా చెయ్యి, కానీ ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోతావు. ప్రార్థన మనలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. మనలో ఉన్న ప్రతి పాపం కూడా తొలగించబడతా ఉంటుంది, ప్రక్షాళన చేయబడతా ఉంటుంది. ప్రార్థన చేయటం ద్వారా ఒక వ్యక్తిలో ఉన్న పాపము ప్రక్షాళన గావించబడతా ఉంటుంది. హృదయమంతా శుద్ధీకరించబడతా ఉంటుంది. ఆ పరిశుద్ధుని ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆ పరిశుద్ధ మనలోకి వస్తూ ఉంటుంది. మనలో ఉన్న పాపం ఆయన తీసుకుంటా ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. దావీదు ప్రార్థన యందు ఆ రోజు నిర్లక్ష్యముగా వ్యవహరించాడు. ఒకప్పుడు ఏదైతే అరణ్యములో గొర్రెలు కాచుకున్నాడో ఆ అరణ్యములోనే తలదాచుకోవడానికి ప్రాణరక్షణ కోసం కొండల పాలైపోయాడు, అడవుల పాలైపోయాడు, అరణ్యంలోకి పారిపోయాడు. హీరో నుంచి జీరోకి దిగజారిపోయాడు. దావీదు హీరో నుంచి జీరోకి దిగజారిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ ఒక్కరోజు చేసిన నిర్లక్ష్యం. ప్రార్థన చేయకుండా దావీదు చూపిన నిర్లక్ష్యము అతనిని మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చింది. ఈసారి దోషిగా నిలబెట్టింది, చరిత్రహీనుడిగా చేసింది. సహోదరి సహోదరుడా, ఒక్కరోజే కదా ప్రార్థన చేయకపోతే ఏమవుద్దులే అని అనుకోవద్దు. దావీదుని చరిత్రహీనుడిగా చేసింది
ఆ ఒక్కరోజు అతడు చూపిన నిర్లక్ష్యము. ఒక్కరోజే కదా ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు. శత్రువు జ్వరబడటానికి చిన్న రంధ్రం చాలు, ఏకులా వచ్చి మేకులా తయారవుతాడు. మెత్తని దూదిలా దూరి క్రమముగా పాపములో పండితుల్లాగా మారుస్తాడు. పాపం వలన వచ్చు జీతము మరణమే. కాబట్టి సహోదరి సహోదరుడా, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనునిత్యము మెలకువగా ఉండాలి, ఆసక్తితో ఉండాలి, విసుకక ప్రార్థన చేస్తూ ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన యందు ఎప్పుడు కూడా నువ్వు మెలకువ కలిగి ఉండాలి. దేవునికి అతి సమీపముగా చేసేది ప్రార్థన ఒక్కటే. గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత పరిచయం చేసినా దేవుడు నీకు సమీపంగా రాడు. నువ్వెంత పరిచయం చేసినా, పాటలు పాడినా దేవుడు నీకు అతి దగ్గరగా రాడు. దేవుడు అతి దగ్గరగా ఎప్పుడు వస్తాడంటే నువ్వు ప్రార్థన చేయుట యందు మోకరించినప్పుడు దేవుడు అతి దగ్గరగా వస్తాడు. దేవుని రాజ్యాప్తి కోసం నువ్వు ఎంత పని చేసినా, దేవుని సువార్త పరిచర్యలో నువ్వు ఎంత కష్టపడి పని చేసినా, పరిచర్య చేసినా, ఎన్ని పాటలు పాడినా, వాక్యము చదివినా, పరిచర్య చేసినా, ప్రార్థన చేయకపోతే మాత్రం నీ ఆత్మీయ జీవితం వృద్ధి చెందలేదు. కాబట్టి ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. దేవుని రాజ్యవ్యాప్తి కోసం ఎంత పని చేసినా ప్రార్థన చేయడం మారను. ఎన్ని పాటలు పాడినా, వాక్యము చదివినా, పరిచర్య చేసినా ప్రార్థన చేయడం మానుకోను. నా దినచర్య ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతోనే ముగిస్తాను అని ఒక తీర్మానం తీసుకో. నా దైనందిక జీవితంలో ప్రార్థనకు పెద్దపీట వేస్తాను అని తీర్మానం తీసుకో. ప్రార్థనకు పెద్దపీట వేసిన వారే చరిత్రలో ఘనకీర్తికెక్కారు. ఎన్ని పనులున్నా పనులు పక్కన పెట్టమని చెప్పటం లేదు, కానీ ఆ పనుల కంటే ముందు చేయవలసిన ప్రార్థన చేయండి. తర్వాత పనులు ప్రారంభించండి. ఆ పనుల్లో సక్సెస్ను సాధించండి.